వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. సీఎం చంద్రబాబు పర్యటనలో టీడీపీ కార్యకర్తల నిరసన సెగ. వాళ్ళు పిలుచుకున్నట్టే మేము వచ్చినాం, కార్యకర్తగా మేము వచ్చినాం. కానీ కార్యకర్తలుగా మేము చిన్నతనం నుండి 100 మంది వచ్చినాం. కానీ ఈరోజు ఒక లీడర్ మాత్రమే పోయినాడు. కానీ 99 మంది బయట ఉన్నాం. ముఖ్యంగా ఎట్టకేలకు షెడ్యూల్ ప్రకారం మంత్రాలయం నియోజకవర్గం మాధవరం గ్రామానికి సీఎం చంద్రబాబు రావడం జరిగింది. అందులో భాగంగా పలు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు మాధవరం గ్రామానికి వచ్చారు. ముఖ్యంగా చిన్నతుంబలం గ్రామానికి చెందిన టీడీపీ నేత ఎల్లప్ప ఆ గ్రామానికి సంబంధించిన పార్టీ కార్యకర్తల్ని 100 మందిని తీసుకొచ్చారు. 100 మందిని తీసుకురావడం వలన ఆ సభలో ముఖ్యంగా టీడీపీ నేత ఎల్లప్పపై కార్యకర్తలు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబును ఆసక్తిగా చూద్దామని వచ్చిన టీడీపీ నేతలు ఆ సభకి ఎట్టకేలకు వచ్చారు. ఎంతో ఆనందంగా సీఎం సభలోకి వెళ్దామనుకున్న తరుణంలో కేవలం ఎల్లప్పను మాత్రమే ఆ సభలోకి ఇన్వైట్ చేసి మిగతా వ్యక్తులని అంటే 99 మంది కార్యకర్తల్ని లోపలికి అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సీఎం కావడానికి టీడీపీ నాయకులు మాత్రమే పనిచేశారా? గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తల పని మీకు కనిపించదా అంటూ టీడీపీ పార్టీని ప్రశ్నించారు. కార్యకర్తలే మా బునాది, కార్యకర్తలే మా దేవుళ్ళు, లీడర్లు కాదు అని కార్యకర్త 99 మందిని బయట పెట్టి ఒక లీడర్ లోపల తీసుకొని ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యంగా ఇక్కడ క్షుణ్ణంగా మనం గమనించుకోవాల్సిన విషయం, సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లోన, పలు సభల్లోన, పలు మీటింగుల్లోన కార్యకర్తే పార్టీకి బలం, కార్యకర్తే పార్టీకి వెన్నెముక, కార్యకర్తే పార్టీకి సర్వస్వం, ముందు కార్యకర్తే తర్వాత నాయకులు అని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చెప్తున్న తరుణంలో ఇక్కడ కార్యకర్తను నిర్లక్ష్యం చేయడం చాలా దారుణంగా ఉందని టీడీపీ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామానికి సంబంధించిన టీడీపీ నేతలు ముఖ్యంగా మా గ్రామంలో టీడీపీ పార్టీ కృషికి ఎంతో బలంగా పనిచేశాం, టీడీపీ పార్టీలో కార్యకర్త పనిచేయకుండా చంద్రబాబు సీఎం అవుతారా అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. మరి సీఎం చంద్రబాబు సభలో టీడీపీ కార్యకర్తే అధిష్టానం పైన, టీడీపీ నేతల పైన అసంతృప్తి వెళ్ళగక్కడాన్ని మీరేమంటారు? కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.